హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. అమరావతికి ఆహ్వానం. రీసెంట్గా ఆహాలో అయితే మాత్రం మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. హర్రర్ ఎలిమెంట్స్ మంచిగా ఉన్నాయా, మంచి మూవీనా కాదా, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని కానీ చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా అమరావతికి ఆహ్వానం మూవీ విషయానికి వస్తే, మూవీ అయితే నాకు బిలో యావరేజ్గా అయితే అనిపించింది. నాకైతే పెద్దగా అయితే ఏం నచ్చల మూవీ. అంటే చాలా ఓవర్ యాక్షన్ సీన్స్ ఇలాంటివన్నీ చాలా అనిపించాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా అయితే చాలా అవుట్డేటెడ్గా అయితే అనిపించింది. ఒక్క దగ్గర కూడా అయితే నాకైతే మూవీ అయితే సాటిస్ఫాక్షన్ అయితే ఏమైతే అనిపించలేదు. స్టార్టింగ్ కొద్దిగా 10 నిమిషాలు బాగానే అనిపిస్తుంది, కానీ ఈ హర్రర్ ఎలిమెంట్స్లోకి తీసుకొని పోయిన కానీ అయితే మాత్రం అంత అయితే ఓవర్గా అంటే అనిపిస్తుంది. ఏది అయితే మాత్రం అంత సరిగ్గా అయితే సెట్ అయితే కాల. ఇది ఫస్ట్గా అయితే ఒక లో బడ్జెట్ ఫిలిం కాబట్టి నేనైతే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండానే చూసా. కానీ చాలా సెట్స్ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి, ఏం పెద్దగా అనిపించలా. అంటే హర్రర్ ఎలిమెంట్స్ పెద్దగా అనిపించని కూడా ఏం లేదు. కాకపోతే యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా వరస్ట్గానే అయితే అనిపించింది. ఎక్కడైతే మాత్రం రియలిస్టిక్ అయితే ఏమనిపించలేదు. చాలా అంటే ఓవర్గా అయితే అనిపించింది. దాని కారణంగా అయితే మూవీ మీద ఉన్న ఫ్లో మొత్తం అయితే పోయిందని అయితే చెప్పొచ్చు. ఇక మూవీలో అయితే కొద్దిగా నోటబుల్ యాక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళు కూడా అయితే పెద్దగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయినారు. దాని కారణంగా అయితే మూవీకి అయితే మాత్రం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయితే అయింది పర్ఫార్మెన్స్ వల్ల. ఎందుకంటే చాలా సీన్స్ ఓవర్ యాక్షన్గా అయితే అనిపించాయి. దాని కారణంగా అయితే నాకైతే పెద్దగా అయితే ఎక్కలేదు. ఇంకా ఈ పక్కన పెడితే హర్రర్ ఫిల్మ్స్ ఏమైనా బాగున్నాయంటే అవి కూడా అయితే ఏం లేవు. ముఖ్యంగా ఇది ఒక లో బడ్జెట్ మూవీ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూ, సౌండ్ డిజైనింగ్స్ ఇవి కూడా అయితే ఏం అంతగా అయితే అనిపించలేదు. ఇవి కూడా రిచ్గా అనిపించలేకపోయాలకి ఆ ఎఫెక్ట్ కూడా అయితే ఈ మూవీ మీద అయితే చాలా గట్టిగా అయితే పడింది. అంతకుముందు ఇలాంటిది ఒక హర్రర్ ఫిల్మ్ అయితే చూసా, రావం అని. అది కూడా ఇలాంటి లో బడ్జెట్ మూవీ. ఇది ఇంకా దీనికన్నా ఇంకా లో బడ్జెట్ మూవీ. సో ఆ మూవీ కూడా అయితే సేమ్ ఇలాగే అనిపిస్తుంది. కాకపోతే అది ఇంకా దీనికన్నా ఇంకా అయితే పూర్గా ఉంటుంది, అదే వేరే విషయం. అండ్ ఈ మూవీ కూడా అయితే పెద్దగా అయితే ఏమంత అనిపించలేదు. నాకైతే మాత్రం చాలా స్లోగా అనిపించింది. అంతేకాకుండా ఈ మూవీలో ఓవర్ యాక్షన్ ఎక్కువ అవడంతో మూవీ మీద ఇంట్రెస్ట్ అయితే దొబ్బింది. మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది, అది కూడా అయితే ఏమంత అనిపించలా. అండ్ అక్కడ ఎమోషన్స్ కూడా అయితే సరిగ్గా అయితే ఏమంత అనిపించలేవు. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే మాత్రం నాకైతే పెద్దగా అయితే ఏమైతే అంత నచ్చలేదు. మెయిన్గా అయితే మూవీలో యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా వరస్ట్గా ఉంది. ఇంకా మూవీ స్టోరీ కూడా ఎట్టున్నా కానీ ఇలా తీయడం విధానం అయితే ఏమంత అనిపించలేదు. ఇంకా ఈ మూవీ పార్ట్ 2 కూడా అయితే ఉందట. అది రాకపోవడమే బెటర్, ఎందుకంటే ఇదేం పెద్ద కళాఖండం లాగా అయితే అనిపించింది చూసేటప్పుడు. కాకపోతే లో బడ్జెట్ మూవీ కాబట్టి అయితే అంత ఎఫెక్ట్ అయితే ఏమనిపించదు, ఎందుకంటే లో ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకొని చూసినా కాబట్టి. ఇంకా ఎలాగున్నా ఒక హర్రర్ ఫీలింగ్ కాబట్టి ఒక ట్రై అయితే చేస్తామనే వాళ్ళు అయితే ఒకసారి అయితే ఈ మూవీని అయితే చూడండి. ఆహాలో అయితే ఉంది. అండ్ నేను కూడా హర్రర్ ఫీలింగ్ కాబట్టి అనేది చూసా, కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆహాలో అయితే మూవీ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 అవుట్ ఆఫ్ 5. ఇంకా ఈ మూవీని కానీ మీరు కానీ చూసింటే ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇది ఇంకా అమరావతికి ఆహ్వానం మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.